అవ్వా ఏమన్నా జరిగిందా నిమజ్జనం? పొద్దాక నడిచింది ఓగెత్తు, పొద్దుముకది ఓగెత్తు. నిన్న తీన్మార్ల సుత చూపించినాం గాని అటెన్క అంతకంటే జోరుగా అయింది. మళ్ళా ఆ రథాలు, ఆ డెకరేషన్లు, ఆ లైటింగు, ఆ డీజే మూతలు, ఆటలు పాటలు చెప్పవశం కాదబ్బా. గందుకే అంతా పట్టుకొచ్చినాం ఇయాల. చూడురి మరి ఎట్లా జరిగిందో. ఏహే ఎక్కడిది రాత్రంతా నడుస్తూనే ఉన్నది శోభయాత్ర. రంగురంగుల లైట్ల నడుమ జిగేలు మంటున్న రథాలు వస్తుంటే చూసేటోళ్ళ కాడికెళ్ళి గదల బుద్ధి కాలే. మండపంలో కూడా ఇంత ముద్దుగా ముస్తాబు చేసిండ్రో లేదో. ఎటు చూడండి ట్యాంక్ బండ్ ఎట్లా మెరుస్తున్నదో. సిటీలో పెద్ద పండుగని కలర్ లైట్లతోటి నింపితే ఇటు ట్యాంక్ బండు, అటు సచివాలయము, పక్కకు అమరుల బంగ్లా, అటురోకు అంబేద్కర్ బొమ్మ, సాగర్ నడిమిట్ల బుద్ధుడు మస్తుంది కదా. ఇప్పుడు చార్మినార్ చూడండిగా 4 తొవ్వలు ఎలుగులు జిమ్ముతుంటే గణపతి రథాలు చిన్నగా కదులుతున్నాయి. చూస్తానికి శితం మందొచ్చిరు గారాత్రి కూడా. తెంపు లేకుండా ఇగ్రహాలొచ్చుడు, రథంకెళ్ళి దించుడు, క్రేన్ తోటి మీదికి లేపుడు, చెరువులకు దింపుడు. హుసేన్ సాగర్ చుట్టూ 130కి మీద క్రేన్లు పెట్టి రప్ప నిమజ్జనం చేసినా ఒడవలే. భక్తులు ఆడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నారు. ఈ ఏడాది మురిపమంతా తీర్చుకున్నారు అనుకో రాదుండ్రే. ఇక తెల్లారంగా చూస్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కాడ గిట్ల లైన్లు కట్టిరు దేవుళ్ళు. హగో తక్కువ పొడుగు లేదు. ఎంటొచ్చిన వాళ్ళంతా ఎవరు బండ్లు అల్లే బజ్జున్నారు. తెచ్చుకున్న పులిగోర కథమైంది, నీళ్ళ డబ్బాలు ఒడిచినాయి. ఆడోళ్ళు పిల్లలు కూడా బగ్గనే వచ్చిరు దగ్గరుండి దేవుణ్ణి గంగమ్మ ఒడిలకు పంపిస్తానికి. నిన్న 3 o'clock కల్లా నైట్ తెల్లవారులో కూడా జర్నీ చేస్తూనే ఉన్నాం. లేడీస్ తోటి అంతా సోపింగ్ గా ఉంది. మాది లాలపేట ఆంజనేయులో గణేశ్వరుడు మాది ఉండేది. మేము నైట్ 1:30కి బయలుదేరినాం. వాడికేని ఇక్కడికి వచ్చే వరకు ఈ టైం అయింది. నాగోల్ నుంచి నిన్న 10 గంటలకు స్టార్ట్ అయినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే మార్నింగ్ 6 అయింది. ఈయనే పులిహోర ఇట్లా తెచ్చుకున్నాము, అవే తిన్నాము. ఎప్పుడు కాలే 3 o'clock కోసం అది నైట్ లోపల మెయిన్ ట్యాంక్ బండ్ లో అయిపోయింది. ఫటాఫట్ అయిపోతుంది. ఇప్పుడే తీసుకొని మొత్తం తింపి తీసుకొచ్చిర్రు. అయితే పొద్దుగాల అందరు ఆఫీసులకు, డ్యూటీలకు, పనులకు పోయే ట్యాంక్ బండ్ చుట్టూరా తొవ్వలు బంద్ ఉండే వరకు కడమ రూట్లలో ట్రాఫిక్ జామ్లు అయినాయి. పబ్లిక్ కు తిప్పలయ్యింది. 2-3 రోజుల తాతీల తర్వాత అందరు రోడ్ల మీదకి వచ్చిరి. మళ్ళీ కొన్ని తొవ్వలు ఆపేసిరి. మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అవు మళ్ళా గిట్లయితదనే ఖైరతాబాద్ బడా గణేశుని పొద్దుగాల 6 గంటలకే తీస్తే పగటల వరకు నిమజ్జనం అయ్యిండు. బాలాపూర్ గణపతిని కూడా జప్పునే తీసుకొచ్చిండ్రు. కానీ కొందరు రాత్రి 10 గంటలకు 12 గంటలకు తీసే వరకు ఆ చీకట్లో మస్తు ఆలస్యమైంది అన్నట్టు. ఆ గల్లీలలో ఉండేది తీయలేదు వాళ్ళు.
తీయక ఇది అంత ప్రాబ్లం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సచివాలయం ముంగట లక్డి కప్పుల్ రూట్ లాగిన రథాలను ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం ముంగటున్న ఖాళీ జాగలో తీసుకొచ్చిండ్రు. అటు ఇంకా చిన్నగా నిమజ్జనానికి తోలిర్రు ఈలుని బట్టి. మళ్ళీ ఈ తాపకు జిల్లాలకెళ్ళి కూడా గణపతులను ట్యాంక్ బండ్కి తెచ్చిండ్రు. ఇలా చీకటి పడేదాకా నడిచింది. హైదరాబాద్ లో గణేష్ పండుగ అంటే అట్లుంటది మళ్ళా.